హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. వర్షం పడుతుందండి. ఎంత క్యూట్గా మారిపోయిందో. ఇప్పటిదాకా ఎండగా ఉంది. సరే ఎండే కదా అని చెప్పనేసి ఏదో సంగీతం నోట్స్ రాసుకుంటూ పాటలు పాడుకుంటూ అలా కూర్చున్నా. ఎందుకో చీర చూస్తే సౌండ్ వచ్చింది. ఏంటి ఆ సౌండ్ అని చూస్తే వర్షం పడుతుంది. అబ్బా, ఎంత ఇష్టం అంటే నాకు నిజంగా వర్షం అంటే. వర్షంలో తడవడం ఇంకా ఇంకా ఇష్టం, చాలా ఇష్టం అన్నమాట. బయటికి వెళ్ళి తెద్దామంటేనేమో వర్షం పడుతుంది. ఫోన్ తడిస్తే పాడైపోతుంది కదా. ఒక్క నిమిషం. వావ్ 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 వావ్, ఎంత బాగుందో చూడండి క్లైమేట్. వర్షం పడుతుంది అంతా. బండి పార్కింగ్ ఇక్కడ పెట్టా అనమాట మాది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంది కానీ వర్షం పడి తడిసిపోతుందేమో అని భయం. ఫోను అది చూడండి, పూల చెట్లు చూడండి ఎంత పులకరించిపోతున్నాయో. నిజంగా మనుషులకి మనకే పులకరింపు వస్తుంటే వాటికి రాదా? ప్రకృతి ఎంత అందంగా ఉంది నిమిషంలో. సో క్యూట్, చాలా బాగుంది నాకు ఈ లొకేషన్. అది చూడండి, 2 జంట పక్షులు ఎగురుతున్నాయి. అవి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి కదా వర్షంలో తడుస్తూ. నా చిన్నప్పుడు వర్షం పడినప్పుడు ఈ పాట బాగా పాడుకునేదాన్ని నేను. నాకు చాలా ఇష్టమైన పాట. చిరంజీవి ఫ్యాన్స్ అనమాట నేను. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ అనమాట. అయితే వర్షం పడ్డపల్లా ఒక సాంగ్ పాడుకునేదాన్ని. ఏం పాట అంటే, వాన చల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, నీటి ముల్లి గుచ్చుతుంటే ఎట్టగమ్మా, సన్న తొడి మంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో, వాన చల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా. సో సూపర్గా ఉందండి వర్షం పడుతుంటే. సూపర్ అబ్బా. తడవాలంది కానీ తడిస్తే మళ్ళీ జలుబు చూస్తుందని భయం. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ క్లాస్కి వెళ్ళిపోవాలి నేను. మళ్ళీ అక్కడ తుమ్ముతూ కూర్చుంటే బాగోదు కదా. అందుకని ఇలా కొంచెం తడిసి కొంచెం తడవకుండా ఉంటున్నాను అనమాట వీడియో కోసం. హాఫ్ తడిసాను, హాఫ్ తడవలేదు. నాకు చాలా ఇష్టం అసలు. వర్షంలో తడుస్తుంటే భలే ఉంటుందండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఆ చినుకు మన ఒంటి మీద పడుతున్నప్పుడు భలే ఆనందం కలుగుతుంది. అదే ప్రకృతిలో ఉన్న అద్భుతం.